వేసవి ముగిసి వర్షాకాలం ప్రారంభమైతే సీజనల్ వ్యాధులు విస్తరిస్తాయి. జలుబు, జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్లు, డయేరియా వంటి వ్యాధులు ప్రతి ఏడాది ఈ కాలంలో కనిపిస్తూ ఉంటాయి. మనుషులే కాదు, ఈ జగత్తుకు అధిపతిగా భావించే శ్రీ జగన్నాథ స్వామి కూడా ప్రతి ఏడాది ఇదే సమయంలో అనారోగ్యానికి గురవుతారని ఆలయ సంప్రదాయం చెబుతుంది. ప్రస్తుతం జగన్నాథుడితో పాటు ఆయన అన్న బలభద్రుడు, సోదరి సుభద్రాదేవి కూడా విశ్రాంతిలో ఉన్నారు. ఈ కారణంగానే గత 15 రోజులుగా భక్తులకు ప్రత్యక్ష దర్శనం నిలిపివేశారు. మనకు జ్వరం వస్తే ఎలా తేలికపాటి ఆహారం తీసుకుంటామో, వైద్యుల సూచన మేరకు మందులు వాడతామో, ఆలయ ఆగమ సంప్రదాయం ప్రకారం స్వామివారికి అదేవిధంగా ప్రత్యేక సేవలు నిర్వహిస్తారు. సాధారణంగా శ్రీ జగన్నాథ స్వామి అన్నప్రియుడు. అందుకే ప్రతిరోజు అత్యంత పవిత్రంగా తయారు చేసిన మహాప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. పూరి జగన్నాథ ఆలయంలో అయితే ప్రతిరోజు వందలాది రకాల నైవేద్యాలు సమర్పించే సంప్రదాయం ఉంది. వేలాది మంది భక్తులకు అదే మహాప్రసాదంగా అందుతుంది. అయితే ఈ అనారోగ్య కాలంలో మాత్రం అన్న నైవేద్యం ఉండదు. బదులుగా ఫలాలు, ఔషధ మూలికలతో తయారు చేసిన కషాయాలు, తేలికపాటి నైవేద్యాలనే సమర్పిస్తారు. ఈ 15 రోజుల పాటు స్వామివారిని ప్రత్యేక విశ్రాంతి గదిలో ఉంచి రహస్యంగా ఆయుర్వేద చికిత్సను అందిస్తారు. ఈ ఏడాది రథయాత్రకు ముందు జరిగే ఈ ఆచారాన్ని అనాసార లేదా అనవసర కాలంగా పిలుస్తారు. అయితే ఈ ఆచారాన్ని పూరి జగన్నాథుడితో సహా అన్ని జగన్నాథ ఆలయాలలో కూడా ఇదే ఆచారాన్ని కొనసాగిస్తాయి. అసలు జగన్నాథుడికి జ్వరం ఎందుకు వస్తుంది? దీనికి ఆలయ సంప్రదాయంలో ఒక ప్రత్యేక కారణం ఉంది. చాలా ఆలయాలలో దేవతా విగ్రహాలు రాయి లేదా పంచలోహంతో తయారవుతాయి. కానీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలు పవిత్ర వేప చెక్కతో రూపొందించబడతాయి. ఈ చెక్క విగ్రహాలకు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే మహాభిషేకం నిర్వహిస్తారు. జ్యేష్ఠ పౌర్ణమి రోజున జరిగే ఈ మహాస్థానాన్ని స్నాన పౌర్ణమి లేదా జ్యేష్ఠాభిషేకంగా పిలుస్తారు. పవిత్ర జలాలు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో విస్తృతంగా అభిషేకం చేసిన అనంతరం స్వామివారికి జలుబు, జ్వరం వచ్చినట్లుగా భావించి విశ్రాంతి కల్పించడం సంప్రదాయంగా కొనసాగుతుంది. ఈ విశ్రాంతి కాలంలో అర్చకులు తప్ప మరెవ్వరూ స్వామివారి గదిలోకి ప్రవేశించరు. స్వామివారికి ఏ విధమైన ఆయుర్వేద వైద్యం అందిస్తారు, ఏ ఔషధాలు ఉపయోగిస్తారు అనే వివరాలను కూడా బయటకు వెల్లడించరు. పూరి ఆలయంలో ప్రత్యేక ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో ఈ సేవలు నిర్వహిస్తారని చెబుతారు. ఇతర జగన్నాథ ఆలయాలలో మాత్రం అర్చకులే ఈ సేవలను నిర్వహిస్తారు. 15 రోజుల విశ్రాంతి అనంతరం అమావాస్య రోజున స్వామివారు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు. ఈ మహోత్సవాన్ని నేత్రోత్సవం లేదా నవ యౌవన దర్శనంగా నిర్వహిస్తారు. ఆ రోజు హోమాలు, సంప్రోక్షణ, మహాభోగం వైభవంగా జరుగుతాయి. ఈ సంప్రదాయం వెనుక మరో పురాణ కథనం కూడా ఉంది. మాధవదాసు అనే జగన్నాథుని పరమభక్తుడు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ స్వామివారిని ప్రార్థించాడట. తన పూర్వజన్మ కర్మల కారణంగా మరో 15 రోజులు మాత్రమే ఆ బాధ అనుభవించాల్సి ఉందని తెలిసినా తన భక్తుని వేదనను చూడలేక జగన్నాథుడు ఆ అనారోగ్యాన్ని తనపైకి తీసుకున్నాడని పురాణ కథనం చెబుతుంది. అందుకే ప్రతి ఏడాది స్వామివారు కూడా 15 రోజుల పాటు అనారోగ్యాన్ని అనుభవిస్తారని భక్తులు విశ్వసిస్తారు. అనారోగ్యం నుంచి కోలుకున్న అనంతరం జగన్నాథుడు తన అన్న బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి మహారథయాత్రకు సిద్ధమవుతాడు. లక్షలాది మంది భక్తుల మధ్య అత్యంత వైభవంగా జరిగే ఈ రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. గుండీచా ఆలయానికి చేరుకున్న స్వామివారు అక్కడ కొద్ది రోజులు గడిపి అనంతరం తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. ఆ మహావైభవంతో రథయాత్ర ముగుస్తుంది. శ్రీ జగన్నాథుడి విశిష్టత కేవలం రూపంలోనే కాదు, ఆయన ఆచారాలలోనూ ఆరాధనలోనూ దాగి ఉంది. రాముడు ధర్మాన్ని బోధిస్తే, కృష్ణుడు ప్రేమను చాటితే, అన్న బలభద్రుడు సోదరి సుభద్రతో కలిసి భక్తులకు దర్శనం ఇచ్చే జగన్నాథుడు కుటుంబ బంధాలకు, సోదర సోదరి ప్రేమకు ప్రతీకగా నిలుస్తాడు. భక్తుని బాధను తన బాధగా భావించే దయామయుడు. అందుకే జగన్నాథుడు ప్రతి ఏడాది జరిగే ఈ 15 రోజుల అనారోగ్య విశ్రాంతి కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, భక్తి, విశ్వాసం, దైవానుగ్రహానికి ప్రతీకగా నిలిచే అపూర్వ ఆధ్యాత్మిక సంస్కృతి.